ఏమైనా చేయగలిగాడా? ఓకే నాగభూషణ్ గారు అదిగా సార్ ఈ రాష్ట్రానికి ఏమి చేయకపోకుండా 100 రోజుల భవిష్యత్తు చూస్తారు కదా. సురేష్ గారు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వాలంటీర్ రిటైర్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మామూలుగా ఎలక్షన్ల సంగతి 100 రోజులు పోటీ కూడా నిలబడరు, ఇప్పుడే రిటైర్మెంట్ తీసేసుకుంటున్నారు. అది మీరు చూడండి, నేను ఎవరెవరు రాజీనామా చేశారు, మీ పక్కనే ఉన్నటువంటి పేర్లు ఇవ్వడం ఎందుకు బాగుండదు కాబట్టి చెప్తున్నా. అది కాకుండా మీరు రాజధానిలో మేము 3,800 కోట్ల పెద్ద రోడ్డును మా చిన్నకాక నుంచి మేము కడుతుంటే 100 కోట్ల రూపాయలు మీరు శంకుస్థాపన చేస్తున్నారు కింద తనను నమ్ముకున్న వ్యక్తి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళకి అర్థమైపోయింది ఇక్కడ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని కాళ్ళు చాపుకున్నారు. మీరు మీ ఇద్దరు వాళ్ళ కాళ్ళు చూడండి. మీ ఎమ్మెల్యేలు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. మీరు ఇందాక అన్నారు కదా 2014లో 60 కాన్స్టిట్యున్సీల్లో మీకు చల్లన ఓట్ల కంటే తక్కువ వచ్చినాయి. మీకు చల్లన ఓట్ల కంటే తక్కువ వచ్చినాయి. మీకు 60 కాన్స్టిట్యున్సీల్లో 57,000 వస్తే చల్లన ఓట్లు 74,000 ఓట్లు వచ్చినాయి. అంటే మీరు పరిస్థితి ఆలోచించారు. మీరు పవన్ కళ్యాణ్ కాదు 2020 మ్యాచ్ వస్తుంది కదా, 2020 మ్యాచ్ వస్తుంది కదా 100 రోజుల్లోనే మీ వాళ్ళు కాదు సార్. సార్ సార్ మేము ఓడగొట్టే నాగలము లేదా ఓడగొట్టే నాగలము రేపు తెలుస్తుంది. బలరాముడికి నాగలే గుర్తు, మీరు బలరాముడి నాగలేకే గుర్తు. మీరు ఓడగొట్టే నాగలం రేపు తెలుస్తుంది. తెలంగాణ అనేది తప్పు. మీకు చల్లని ఓట్ల కంటే తక్కువ వచ్చింది 2014లో 57,000 వస్తే చల్లని ఓట్లు. ఒక నిమిషం బ్రేక్ లో వైఎస్ఆర్సీపీ తెలంగాణ ఎవరైతే అప్పుడు తెలంగాణ ఇన్ఛార్జిగా పనిచేశారో కొండ రాఘవరెడ్డి కూడా ఫోన్ చేశారు బ్రేక్ లో. ఆయన చూస్తున్నాడు షో. ఒక నిమిషం 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్య నినాదంతో వెళ్తే తెలంగాణలో 3 చోట్ల 3 ఎమ్మెల్యేలు గెలిచారు, ఒక ఎంపీ ఖమ్మం ఎంపీ గెలిచారు, 2 చోట్ల 800 ఓట్ల తేడాతో ఓడిపోయారు. సమైక్య నినాదంతో వెళ్ళి సపరేట్ అయిన రాష్ట్రంలో కూడా వెళ్ళి ఇన్ని ఓట్లు మాకు వచ్చినాయి అనే విషయాన్ని ఆయన అఫీషియల్గా ధృవీకరిస్తున్నారు కొండ రాఘవరెడ్డి. రైట్, ఆయన కూడా పార్లమెంట్లో కూడా ప్రాపర్ నెంబర్ వచ్చింది, నాకు ఓట్లు వచ్చినాయి అని చెప్తున్నారు. శివశంకర్ గారు ఈ ఓట్ల గురించి చెప్పండి. 2018లో పోటీ చేయలే వాళ్ళు, 2014లోనే వైఎస్ఆర్సీపీ పోటీ చేసింది, సమైక్య రాష్ట్రం ఆ తీర్మానం చేసి మరీ పోటీ చేసింది. అయినా కూడా అక్కడ మాకు బాగానే ఓట్లు వచ్చినాయి అని చెప్తూ ఉన్నాడు ఆయన. మీరు ఎక్కడ లెక్క తెచ్చారు? అదే సార్, రజనీకాంత్ గారు 60 చోట్ల రాలేదంటున్నా, 60 చోట్ల రాలా డిపాజిట్లు. అక్కడ నోటా కంటే తక్కువ వచ్చింది, చలన ఓట్ల కంటే తక్కువ వచ్చింది. మిగతా చోట్ల 60 చోట్ల రాలేదా? 57,400 రోడ్లు 60 కాన్స్టిట్యున్సీలు. నేను కాన్స్టిట్యున్సీ పేర్లు కూడా నా దగ్గర రెడీ ఉన్నాయి. నోటాకు వచ్చిన ఓట్లు సురేష్ గారు తెలంగాణలో ఓట్లు రాకపోతే ఆంధ్రాలో ఓట్లు రావనే దానికి కానీ, తెలంగాణలో ఓట్లు వస్తే ఆంధ్రాలో ఓట్లు వస్తాయి దానికి దీనికి సంబంధం లేదు సార్. ఎక్కడ రాజకీయం అక్కడేనో, ఎక్కడ పాలిటిక్స్ అక్కడే ఉంటాయి. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ కదా, ఒక చోట 2వ చోట 3వ చోట అన్నిట్లా. మేము జాతీయ పార్టీ. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాడు కదా ఆయన, డిపాజిట్ రాలేదని, పవన్ కళ్యాణ్కి రాలేదని మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను చెప్తున్నా, రేపొద్దున మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు భయపడుతున్నారంటే 4.5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ చేయలేకపోయాం, రేపు ప్రజల ముందుకు ఏ విధంగా సమాధానం చెప్పాలనేది భయం వాళ్ళకి. నందిగం సురేష్ గారు కూడా బాపట్లెళ్ళి నేనేం చేశానో చెప్పాలి కదా ఆయన. బాపట్లెళ్ళి మేమేందుకు చెప్తామంటే మీకే భయం ఉంటే మీ వాళ్ళు ఎందుకు రాజీనామా చేస్తున్నారు? ఎందుకు రాజీనామా చేస్తున్నారా సార్? రండి, నేను చెప్తాను. దాటితే ఫోన్ ఫోన్ చేసి మిస్డ్ కాల్ ఉంది, 9 గంటలకు చేశారు. వినండి, నేను మళ్ళీ రిటర్న్ చేస్తా. 10:30 ఫోన్ ఎత్తా. మీరు నాకు ఫోన్ చేయండి, నేను ఎత్తా. నేను చెప్తాను, వినండి. మీరు మీ మాట్లాడి 9 గంటలకు వైసీపీ నాయకులు ఫోన్ లో సంభాషణ టచ్ లో ఉంటామంటే 9 తర్వాత ఫోన్ ఎత్తానంటాం కాదు. మా బాపట్ల జనాలను అడగండి. కాదు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, బాపట్లో మీరు ఏం చేయాలి చెప్పాలి కదా సార్. రేపు పొద్దున అక్కడ డెవలప్మెంట్ అనేది నేను అంటుంది అది. మీ ఎదురుగా ఉన్న మీ పేరు కూడా ఉంది కదా అక్కడ, మీ పేరు కూడా ఉంది కదా అక్కడ.
శిలాఫలకం మీద మీరు ఆ రోడ్డు ఎందుకు వేయాల? మేము నేషనల్ హైవే వేస్తున్నాం 3,500 కోట్లు పెట్టి, ఎయిమ్స్ హాస్పిటల్ కడుతున్నాం మేము ఇక్కడ మచిలీపట్నంలో మిసైల్ లాంచింగ్ సెంటర్ కదా మేము చెప్పండి, మీరు చెప్పండి. డెవలప్ చేస్తే కాదు సార్, నాగభూషణ గారు ఒక నిమిషం ఆగితే నేను చెప్తా. కరకట్ట డెవలప్ చేస్తే ఎక్కడన్నా ఉందా? అది కాదు, ఎక్కడన్నా ఉందా? ఎవరు చెప్పారన్నమాట? అది కాదండి, నేను అడుగుతుంది చిన్న రోడ్డు వెళ్ళిపోయారు, మేము చెప్పుకోవడానికి మాకు ఉందని చెప్తున్నా నేను. అవే మీరు మాట్లాడింది, అదే మీరు చెప్పింది. వాళ్ళ గురించి మాకెందుకండి, మేము చేసిన డెవలప్మెంట్ చెప్తున్నా నేను నీకు. అది కాదు సురేష్ గారు, మేము ఏదైతే డెవలప్ చేసామో మేము చెప్తున్నాం. ఎయిమ్స్ హాస్పిటల్ కట్టాము, నేషనల్ హైవే కట్టాము. ఏం చెప్తున్నారు మీరు? ఎదురుగానే రోజు మా హైవే క్రాస్ చేసుకుంటూ వస్తున్నారు.